టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్పీకర్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. తమ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు చీఫ్ జస్టిస్ కోర్టును కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ పై పిటిషన్ వేశారు. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ సందర్భంలో పూర్తి చేసి వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషనర్ వెళ్ళారు. అయితే ఈ విచారణ పేరుతో ఏదైతే జాప్యం చేస్తా ఉన్నారు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు వెళ్ళడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 31 3 నెలల గడువు ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి, విచారణ పేరుతో ఏదైతే సాగతీయొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లైలు ఇచ్చారు. విచారణ కూడా ప్రారంభించారు స్పీకర్. 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ప్రత్యక్ష విచారణ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. మరొక 4 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నోటీసుల్లో భాగంగా వారు విచారణ కూడా ప్రారంభించారు. ఏదైతే పిటిషనర్లకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పార్టీ ఫిరాయించినటువంటి అడ్వకేట్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ గడువు మరింత గడువు కావాలని 2 నెలల గడువు కోరుతూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంకోర్టు రాసినటువంటి నేపథ్యంలో ఇంకా సుప్రీంకోర్టు విచారణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపు ఏదైతే స్పీకర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ పిటిషన్ వేశారు. ఈ విచారణ నేపథ్యంలో ఇప్పటికీ 2 ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వలేదు, కడియం సిఆర్, దానం నాగేందర్. అయితే వారు పట్ల ఏ రకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఈ గడువు పెంపుకు స్పీకర్ కార్యాలయం సమయం అన్నటువంటి నేపథ్యంలో ఆ సమయం ఇస్తుందా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి పిటిషన్ సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 నెలల గడువు ఇచ్చారు, గడువులోపు విచారణ పూర్తి చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పుకు సంబంధించి మళ్ళీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఆసక్తి నెలకొని ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.